బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది. సినిమా ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లోనే ఉంది. బట్ డైరెక్టర్ మారాడు, సో టేకింగ్ వైజ్ మారుతుంది అనుకున్నా. బట్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా అనుకున్నాడో అలాగే తీసాడని అనిపించింది. సో మరి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది అనేది వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. రావాలని చాలామంది కోరుకుంటున్నారు. బట్ రావద్దని మీరు అంటున్నారని, మీరు ఎవరనేది అందరికీ తెలుసు, ఎవరు రావద్దు అనుకుంటున్నారని. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంటే పొలిటికల్గా టచ్ ఇస్తూనే ఒక హిస్టారికల్ డ్రామాని చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ షార్ట్స్, ఆ కట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంట్రీ సీన్స్ లా కొన్ని చూపించారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నా కదా, అంటే జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరిని తీసి ఆయన పేరు వేసారా అన్న డౌట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే బీజిఎం పీక్స్, థియేటర్లో అదిరిపోతుంది. ఇంకా అసలు బొబ్బిలి కాదు, బెబ్బులు గర్జించబోతుంది. ఖచ్చితంగా గర్జిస్తుంది అన్న. ఎందుకంటే వైపు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. జనాలకు కూడా డేట్లు మార్చి వచ్చే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి. ఎప్పుడైతే నీకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో రీచ్ పెరుగుతూ ఉంటుంది.